ఆయన ప్రపంచరత్న. ఎన్టీ రామారావు ఇప్పుడు ఇవాళ నెల్సన్ మండేలాలు ప్రపంచం మొత్తం కూడా ఏ ఒక్క నాయకుడికి ఎన్టీ రామారావుకి స్వచ్ఛందంగా జరిగినట్టు ప్రపంచంలో ఎవరికి జరగల. అది ప్రపంచ ప్రజలందరూ ఇచ్చిన నివాళులు. దానిలో ఒక చిన్నది భారతరత్న కూడా వస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఒక నటుడుగా ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు చేశాడు. సాంఘికం, జానపద, పౌరాణికం ఎన్నో ఉన్నాం. ఆయన ప్రపంచం ఏకైక నటుడు. 50కి పైగా నిజ జీవిత పాత్ర పోసి ఏకైక వ్యక్తి, ఏకైక నటుడు మన అన్న ఎన్టీఆర్. అలాగే ఇందాక ప్రసన్న గారు చెప్తున్నట్టు ప్రజల్లో కలిసిపోయాడు మనిషి అన్నప్పుడు నాకు గుర్తు తట్టింది. ఒక కుటుంబ సభ్యుడిగా ఇంతకంటే ఉదాహరణ ఎవరు ఇవ్వలేరండి. 1982 పల్లె చోట్ల చెప్పి 1982లో బాలకృష్ణ మా అన్నయ్య గారికి నాది పెళ్ళింది తిరుమల కొండపైన. వారు క్యాంపెయినింగ్ అప్పుడే పార్టీ పెట్టడం జరిగింది. 1982 పార్టీ పెట్టి మార్చి 29న పార్టీ పెట్టి వారు క్యాంపెయినింగ్ ఉన్నారు. చివరి దశలో ఉండగా మా పెళ్ళి జరిగింది. వారు అక్కడ అందరూ కుటుంబం అందరూ మీ అబ్బాయి పెళ్ళి జరుగుతుండగా వారు రాలేదు. ప్రజల్లో కలిసిపోయాను. రాలిపోయారు. వారు ఫోన్ చేసి ఇంకా మీరు రాలిపోతున్నాను మొత్తం ఎంతమంది ప్రెషర్ పెట్టిన ప్రజలుగా అందరూ ఈరోజు ఎవరు ఉంటారని తండ్రి వారి బిడ్డలకి పెళ్లి జరుగుతుండగా అని మానేసి నేను ప్రజల్లో కలిసిపోయాం. ప్రజలు ముఖ్యాన్ని వెళ్ళిపోయాడు ఆయన. ప్రజల్లోకి వెళ్ళిపోయారని మేము చాలా గర్విస్తున్నాం. వారు ఎన్నో ప్రజలు ఎన్నో సేవలు అందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే నేను జన్మ సరిపోదు. ఎక్కడికైనా ఒకటే చెప్పాను, నా పర్మనెంట్ వీసా ఇప్పించండి, మేము జీవితాంతం చెప్తానే ఉంటూ అంత చరిత్ర ఉందండి వారికి, రామారావు గారికి. సో తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల, తెలుగు భాష ఉన్నంతకాలం వారి రామనామం చిరస్మరణి. మరి వారి బిడ్డకు పుట్టడం బసవ తారకమ్మ దొరికి నన్ను తారకమ్మ మా బిడ్డకు పుట్టడం మా చాలా అదృష్టం భావిస్తున్నాను. సో థ్యాంక్స్ అందరికీ. చాలా కృతజ్ఞతలు. మీ అందరూ వచ్చి నేను చేసిన చాలా కృతజ్ఞతలు.